మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళగిరి మిద్దె సెంటర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగిందన్నారు. ప్రజల ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ కుటుంబంపై ఉంటాయన్నారు. ప్రమాదం గురించి తెలిసి కూడా ప్రజల కోసం ఇచ్చిన మాట ప్రకారం అయినా ప్రజల సమస్యలు పరిష్కరించి ఆయన సింగపూర్ వెళ్లారన్నారు. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ జన సైనికుల ప్రజల చల్లని దీవెనలతో మార్క్ శంకర్ త్వరగా కోలుకుంటాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి మరియు మంగళగిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేడిశెట్టి కిషోర్, తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ యువజన నాయకులు చిట్టెం అవినాష్, ఎంసీ కార్యదర్శి షేక్ వజీర్ బాషా, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, గంజి చిరంజీవి, జొన్న రాజేష్, తిరుమలశెట్టి గోపీనాథ్, తాడేపల్లి పట్టణ 19వ వార్డు ఉపాధ్యక్షులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకుల సాయి తదితరులు పాల్గొన్నారు. మా అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి రెండో కుమారుడు శ్రీ కొనిదెల మార్క్ శంకర్ పౌనోవిచ్ సింగపూర్లో ఒక ప్రమాదంలో స్కూల్లో ప్రమాదంలో ఆయన కొంచెం దెబ్బలు తగలడంతో తొందరగా కోలుకోవాలి. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి పేద ప్రజలకి, గిరిజన ప్రాంతాలకి, వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ ఎంతమందికి అండగా ఉన్నారో మనం చూస్తాము. అలాంటిది ఆయన కుమారుడికి ఈరోజు అంతా కూడా ఆంజనేయ స్వామి రోజులో ఈరోజు పూజలు చేయించి ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాం. నేను ఆయన మార్క్ శంకర్ పౌనోవిచ్ వారికి రాష్ట్రం అందరి మా యొక్క జనసేన నాయకులు, కార్యకర్తలు, వేరే వాళ్ళందరి ఆశీస్సులు ఆయనకి ఇంటిగా ఉండి ఆయన మరింత తొందరగా కోలుకొని మంచి ఉత్తమమైన జీవితంలోకి ఆయన వస్తారని చెప్పి ఆంజనేయ స్వామి ఆశీస్సులు బలంగా చేరాలని చెప్పి కోరుకుంటాము.